అరే వెల్కమ్ టు డే 14 ఆఫ్ మై ఇన్కన్సిస్టెంట్ వెయిట్ లాస్ సిరీస్. కానీ ఇవాళ మాత్రం లెట్స్ గో టు ఏ బ్యూటిఫుల్ ట్రెక్. అన్నా 2 కాఫీ. సో ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఎక్కడికంటే కొత్తపాలెం ఉంది కదా, పుట్టకోట 1 కిలోమీటర్, అక్కడికి వెళ్ళబోతున్నాము. లుక్ ఎట్ దట్ సన్ రైజ్ బ్రో. అందుకనే మార్నింగ్ సన్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్రెక్ టు పుట్టకోట. జస్ట్ స్టార్టెడ్ అట్ 7:15. కొండ మీద కూడా వైర్లు వేసారు చూసావా? ఎందుకు తెలుసా వైర్లు? ఎప్పుడన్నా ట్రెక్కింగ్ చేసి ఎవరైనా అలసిపోయి ముచ్చిపోయారు అనుకో, వాళ్ళు కరెంట్ షాక్ ఇచ్చి వదిలేస్తారు. అక్కడ దూరంగా ఒక స్టోన్ రాయి కనపడుతుంది కదా, దట్ ఈస్ అవర్ డెస్టినేషన్. అడుగులు తడబడని తొలి తప్పనలకి. 15 minutes ఆఫ్టర్ అవర్ ట్రెక్కింగ్. దగ్గర 80% కంప్లీట్ అయిపోయిందంట. ఐ డోంట్ నో. దిస్ ఇస్ నేచర్. కాళ్ళు కొంచెం వణుకుతున్నట్టుంది మాస్టర్. ట్రెక్కింగ్ ఛార్జ్ని ఇంకా ఎంత దూరం ఉంది బ్రో అని అడిగితే 80 minutes ముందు 80% అయిపోయింది, 20% ఉందని చెప్పాడు. ఇప్పుడు ఇంకో 80% నడిచినా కానీ ఆ 20% రీచ్ అవ్వాలా? అదంతా ఫేక్. అరే అరే సైకో నా కొడుకు. ఇది స్టాట్యూ అయిపోయింది చూడు నువ్వు చేసిన పనికి. లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారంట. ఇప్పుడు కొండ చివరి దాకా ఎక్కుతాం. అందరూ అటు నుంచి వెళ్తున్నారులే, అందరిలాగా ఎందుకులే అని యాక్చువల్లీ చూడలేదు. బ్రో లెఫ్ట్ లెగ్ దాని మీద, లెఫ్ట్ లెగ్ బ్రో నువ్వు ఎడమ కాలు పెట్టు దాని మీద, కుడి కాలు దాని మీద పెట్టు. అది ఇంత పైకి వచ్చిన టాయిలెట్ వస్తుంది చల్లటి గాలిగా. ఓకే ఓకే ఎవరు చల్ల. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఏదోటాను ఒక్క నిమిషం టాయిలెట్ పోసుకొచ్చుకుంటా. కనిపించేది అన్నది నల్లేరు అంటారు ఇంగ్లీష్లో. సిస్సెస్ క్వాడ్రాంగులారిస్ అంటారు. సో ఇట్ ఇస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. తినడానికి కానీ, బోన్స్ ఇరిగిన వాళ్ళకి దాంతో కట్టలు కట్టడానికి కానీ, ఇలా జస్ట్ పీల్ చేసుకొని కుక్ చేసుకొని తినేటివే. ముళ్ళు ఉంటాయి. యూ నీడ్ టు బి కేర్ఫుల్. పొద్దు నుంచి నేను తింటున్న ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇట్స్ గుడ్ బ్రో. యాక్చువల్లీ ద ట్రెక్ వాస్ సో బ్యూటిఫుల్. ఈ డార్క్ చాకో చిప్స్, ఎగ్ పీస్. ఓకే థ్యాంక్స్. వచ్చేసి అడిగితే శరీరాన్ని ఎంత కష్టపెట్టిన తర్వాత దానికి ఎంతో కొంత ట్రీట్ అయిపోతే నా మనసు ఒప్పుకోదు. యాక్చువల్లీ శరీరం ఒప్పుకోదు.